అప్పట్లో త్రిబుల్ తలాక్ బిల్లు తీసుకొచ్చి ముస్లిం మహిళలకి న్యాయం చేసేందుకు మోడీ సర్కార్ ప్రయత్నించింది, సక్సెస్ అయింది, ఎన్ని అడ్డాలు వచ్చినా చేసింది. తీరా చూస్తే అదే ముస్లిం మహిళలు ఓట్లు వేసారా లేదంటే కొన్ని చోట్ల వేసినా ఎక్కువ చోట్ల వేయింది. దానివల్ల ముస్లింలంతా పోలరైజ్ అయ్యి కాంగ్రెస్ని గెలిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చివరికి భార్య పిల్లలతో సహా అటువైపుకే మళ్ళీ పోతున్నటువంటి పరిస్థితి. ఈ దశలో మళ్ళీ వక్ఫ్ చట్టం ద్వారా ముస్లిం మహిళలకు న్యాయం చేస్తున్నాం అంటోంది బీజేపీ. ముస్లిం మతపరమైన ధార్మిక ప్రయోజనాల కోసం దానంగా వచ్చిన ఆస్తులను పర్యవేక్షించే వక్ఫ్ బోర్డుల్లో మరింత పారదర్శకత సాధించే లక్ష్యంతో సంబంధించి చట్టంలో కీలక మార్పులు కేంద్రం నడుమించింది. ఇందులో భాగంగా వక్ఫ్ బోర్డుల పాలనా వ్యవహారంలో మహిళలు ముస్లిమేతరులకు చోటు కల్పించాలని భావిస్తుంది. ఈ మేరకు వక్ఫ్ చట్టంలో సవరణ తేవాలని నిర్ణయించడం కాదు, లైన్లో పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు ఏదైతే యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 1995గా మార్చుతూ వక్ఫ్ సవరణ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టింది. ఇందులో ఇప్పుడు ఏదైతే కేంద్ర వక్ఫ్ మండలి రాష్ట్రాల వక్ఫ్ బోర్డులో భిన్న వర్గాలకు ముస్లిం పురుషులతో పాటు మహిళలు ముస్లిమేతరులకి ప్రాతినిధ్యం కల్పించబోతున్నారు. ముస్లిములలోనే ఉన్న వాళ్ళని పట్టించుకొని బోరా అగాఖానీల కోసం ప్రత్యేకంగా బోర్డ్ ఆఫ్ ఔకాఫ్ని ఏర్పాటు చేస్తున్నారు. కనీసం 5 ఏళ్లుగా ఇస్లాం మతాన్ని ఆచరిస్తూ సొంత ఆస్తిని దానంగా ఇస్తేనే దాన్ని వక్ఫ్గా పేర్కొనాలని వక్ఫ్ పదానికి బిల్లు కొత్త నిర్వచనం ఇవ్వడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. మరి మహిళలు ఎలా స్పందిస్తారో చూడాలి.